హాయ్ హలో వెల్కమ్ టు మమ్మాస్ ఎమ్మి ఫుడ్. ఇవాళ మనం ఫిష్ పికిల్ చేసుకుంటున్నాం. ఇది రవ్వు ఫిష్ ఇలా బోన్లెస్ చేసుకోవాలి, ఇలా కట్ చేసుకోవాలి మటన్ పీసెస్ లెక్క. చాలా నీట్గా ఉంది ఫిష్. ఇది నేను 5 kgs ఫిష్ కొనుక్కొస్తే ఇలా క్లీనప్ చేస్తే ఒక 2.5 kgs ఇలా ఫ్రెష్ వచ్చింది. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాక ఫ్రై చేసుకోవాలి వీటిని. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఈ ఫిష్ పీసెస్ని వేసుకుందాం. ఈ ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఫిష్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ స్ప్లిట్ అయిపోయి మీద పడుతూ ఉంటుంది. అండ్ స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మీడియం, మరీ లో కాదు మరీ హై కాకుండా. ఫ్లెష్ అనేది మంచిగా ఉడకాలి లోపల, బయట మాత్రం బర్న్ అయిపోతుంది, ఫ్లెష్ అనేది ఉడకదు. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. పీసెస్ కొంచెం గోల్డ్ కలర్ రావాలి మంచిగా, ఇవి ఇంకొంచెం కావాలి. మధ్య మధ్యలో ఫిషెస్ని మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి, ఎటువైపు కావో అవి. చూడండి అయిపోయినాయి, గోల్డ్ కలర్ అయిపోయినాయి ఫిషెస్. ఇప్పుడు మనం ఫిషెస్ని తీసుకోవచ్చు. ఇలాగే అన్ని ఫిషెస్ని ఫ్రై చేసుకోవాలి. మన ఫిషెస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి, పీసెస్ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనము పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఈ పౌడర్స్, ధనియా పౌడరు 2 టేబుల్ స్పూన్స్, మెంతుల పౌడర్ ఇది 1/2 టేబుల్ స్పూను, జీలకర్ర, ఇది జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొద్దిగా ప్యూర్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆవ పొడి, 1 కప్పు కారము, కొంచెం కప్పుకు కొంచెం తక్కువ సాల్ట్, ఒక 15 నిమ్మకాయలు, 1 2 టేబుల్ స్పూన్ అల్లం, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ మన నిమ్మకాయలని జ్యూస్ చేసుకుందాం. నెక్స్ట్ మనము ఫిష్ పీసెస్ గోలించుకున్న తర్వాత ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిలే మనం ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాం పికిల్ కోసము. ఈ ఆయిల్ వేడి ఉంది. ఇప్పుడు మనం పోపు సామాన్ ఇద్దాం. జీలకర్ర, ఆవాలు, మెంతులు. స్టవ్ మీద లేదండి గిన్నె, ఈ వేడి నూనెలా ఇలా కొంచెం గోలించుకోవాలి. నెక్స్ట్ అల్లం, కొద్దిగా ఫ్రై అయితే పచ్చి వాసన పోతుంది అల్లం. మంచి వాసన వస్తుంది చూసిందా, అల్లం వాసన. నెక్స్ట్ 1 కప్పు కారం. కారం కొంచెం స్పైసీ తినాలని అనుకునేటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కొంచెం తక్కువ కప్పు, కొద్దిగా ఉంచుతున్నాను సాల్ట్. మళ్ళీ టేస్ట్ చూసినాక వేసుకుంటాం మిగతాది. ధనియాల పౌడర్, మెంతి పౌడర్, ప్యూర్ మసాలా, జీలకర్ర పౌడర్, ఆవ పౌడర్. మంచిగా కలుపుకుంటాం. మేము కొంచెం కారం తక్కువ తింటామండి, అందుకని కొంచెం తక్కువ వేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఫిష్ ఫ్రై చేసి వేస్తున్నాం. చూడండి ఈ విధంగా కలుపుకున్నాము. కొంచెం పీసెస్ చల్లారినాక మనం నిమ్మరసం పోసుకోవాలి. ఈ 15 నిమ్మకాయలు ఈ గ్లాసు నిమ్మరసం వెళ్ళిందండి. ఇప్పుడు మనం ఈ నిమ్మరసం పోసుకుందాం. పీసెస్ వేడిగా ఉంటే నిమ్మరసంలోని విటమిన్స్ అన్నీ ఎగిరిపోతాయి.
అందుకే వేడిగా ఉన్నప్పుడు పోసుకోవద్దు, కొంచెం చల్లారినాక పోసుకోవాలి. మళ్ళీ మంచిగా నీట్గా కలుపుకుందాం. చేతితో కలుపుతాను నేను. ఆ చెయ్యి పెడితే ఆ పచ్చడి టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం మొత్తం మంచిగా కలిపినాక టేస్ట్ చూసి కొంచెం సాల్ట్ ఏమైనా పడితే చూసి సాల్ట్ వేసుకుందాం. చూసిండ్రా ఎంత ఎర్రగా ఉందా పచ్చడి. నేను ఇందులో దొడ్డు మిర్చి కారం అండి, ఇది పౌడరు, అది వాడినా. ఎందుకంటే కారము ఎర్రగా ఉంటుంది కానీ కారంగా ఉండదు బాగా. నేను ఫిష్ పికిల్ని టేస్ట్ చూసా, కొద్దిగా సాల్ట్ తక్కువైంది. ఇంత సాల్ట్ వేసుకుంటున్నాను నేను. కొంచెం మంచిగా కలుపుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు పీసెస్ చునుగకుండా మెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇప్పుడు కూడా అంతే, చునుగకుండా కలుపుకోవాలి టెక్నిక్గా. చూసిండ్రా, నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు అన్నం వేసుకొని పికిల్ వేసుకొని తినేయాల్సిందేగా. మన ఫిష్ పికిల్ రెడీ అయిపోయింది. చూసారా, ఫిష్ పికిల్ ఇంత ఈజీగా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ ఫిష్ బొమ్మైనా వాడుకోవచ్చు, రవ్వైనా వాడుకోవచ్చు, బొచ్చైనా వాడుకోవచ్చు, ఏ ఫిష్ అయినా వాడుకోవచ్చు. ఇది ఒక 6 months దాకా మనకు నిలువ ఉంటుంది. ఇందులో కొంచెం కారము, సాల్ట్ మోతాదు కరెక్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అందరూ ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మమ్మాస్ ఎమ్మీ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.